రియల్ ఎస్టేట్ రంగంలో 36 సంవత్సరాల అనుభవం కలిగిన ఎన్ఎస్ఆర్ డెవలపర్స్ వారి భోగి శుభాకాంక్షలు. మీ నల్లమల్లి శ్రీనివాసరావు. భారత్ మాతా की జై. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా, భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ సుపరిచితమే. మా ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రికి 33 కిలోమీటర్ల దూరం ఉన్న గోకవరం గ్రామం అది. నేను ఈ గ్రామంలోనే పుట్టాను. ఈ రోజున మా వ్యాపార ప్రాంగణంలో భోగి, మకర సంక్రాంతి, కనుమ, ముక్కనుమ పండుగలకు సంబంధించిన విశిష్టతనంతా కూడా మేము అనేక రూపాల ద్వారా మేము చిత్రీకరించడం కానీ, మేము దానికి సంబంధించిన ఏర్పాట్లు కానీ చేసుకోవడం, భోగి మంటలు వేసుకోవడం, అలాగే ఆవు పిడకలతో భోగి మంటలు వేసుకోవడం కానీ, క్షీరాన్నం వండుకోవడం కానీ, తర్వాత పతంగులు ఎగరేయడం కానీ, హరిదాసులు వచ్చారు మా ప్రాంగణానికి. అలాగే 2 ఏట్ల బళ్ళు వచ్చినాయి. తర్వాత మాకు ఇక్కడ ముగ్గురు పోటీలు వేస్తున్నారు, డ్యాన్స్ ప్రోగ్రాములు జరుగుతున్నాయి, మ్యూజిక్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. మేము ఇంకా ఎద్దులకి కూడా అంటే మన గంగిరెద్దులకి పూజలు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా అంటే మనం పశుపక్షాదులు ఎందుకు కానీ మన కృతజ్ఞత తెలపడం, మనకి సేవ చేస్తున్న దానికి భావనగా మనం భారతీయత అంటేనే కృతజ్ఞత. ఎవరైనా ఏదైనా పెట్టారు అంటే దానికి కృతజ్ఞత, సేవ చేశారంటే కృతజ్ఞత. దానికి ప్రతిరూపమే మనం చేసుకునే ఈ సేవలన్నీ. మనం ఈ రోజున గంగిరెద్దులు పూజించుకుంటున్నామంటే కృతజ్ఞత. అది అంటే మనం ఈ విధంగా మన భారతీయ యొక్క పండుగల్లోని విశిష్టతలోని కూడా మనకి ఎప్పుడూ కృతజ్ఞత అనేది ఒక భావం ఉండడమే కాకుండా, ముఖ్యమైన విషయం అంటే ఆరోగ్య సూత్రాలు, ఎన్నో ఆరోగ్య సూత్రాలు ఉంటాయి. వినాయక చవితి మనం పత్తిరంతా తీసుకెళ్లి చెరువులో వేస్తాం. అందులో ఉండే మూలికా సంబంధమైన విశేషాలన్నీ మనం త్రాగే నీటిలో కలిసి మనకు ఎంతో ఆరోగ్యం చేకూరుస్తాయి. అంటే ఇప్పుడు చెరువులు లేవు కాబట్టి, ట్యాప్లు వచ్చినాయి కాబట్టి మనకు ఆ విశిష్టత తెలియట్లేదు. కానీ రూపాంతరం చెందేటప్పుడు మనం దాని విశిష్టతను కూడా రూపాంతరం చెందింపజేసుకోవాలి. అలాంటి ఆలోచన ఎవరికి రావట్లేదు. అందుకే మేము మా పెద్దలు ఎవరైతే సనాతన ధర్మాన్ని, పండుగల యొక్క విశిష్టతని మాకు తెలియజేశారో, అంతర్వాహినిగా ఏ ప్రాముఖ్యతలు ఉన్నాయో ఇవన్నీ మేము తెలుసుకుంటూ, అలాగే మా తర్వాత తరాల వాళ్ళకి కూడా మర్చిపోకుండా వీళ్ళని ఆ సాంప్రదాయాలు వాళ్ళలో కూడా మనసులో ముద్రీకరించేలాగా ఏర్పాటు చేస్తూ, దీన్ని ప్రపంచ దేశాలకు కూడా పరిచయం చేస్తూ, ముఖ్యంగా మేమంతా భారతీయులైతే ఎక్కడైతే ఉన్నారో, ఆ తెలుగు రాష్ట్రాల వాళ్ళందరూ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ భోగి, మకర సంక్రాంతి, కనుమ, మొక్కు కనుమ యొక్క శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ, మీ ఎవరైతే పత్రికా విలేకరులు ఉన్నారో, అలాగే కెమెరామాన్స్ ఉన్నారో, పత్రికా యాజమాన్యం ఉన్నారో, ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, శాటిలైట్ వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు, మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.